కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహోన్నత నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, కీర్తిశేషులు వంగవీట మోహన్ రంగా అని సామాజిక కార్యకర్త పసుపులేటి శేషు కొనియాడారు. రంగాగారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగాగారు కేవలం ఒక్క వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి కడుపు నిండాలి, ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలనేది రంగాగారి ప్రధాన ఆశయమని, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక గొప్ప ఉద్యమ శక్తి అని ఆయనను కొనియాడారు. రంగాగారి ఆశయాలను కొనసాగించే క్రమంలో భాగంగా పసుపులేటి శేషు మదర్ థెరెస్సా వృద్ధాశ్రమంలో మంచానికే పరిమితమైన వృద్ధులకు, నిస్సహాయులకు తన వంతుగా సాయం అందించారు. ఈ సాయం తన గొప్పతనం కోసం కాదని, రంగాగారి ఆశయాలను తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో చేసినది మాత్రమేనని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పేదలకు అండగా నిలవాలని శేషు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నాయకులు బద్దాని శ్రీనివాస్, జనసేన వీరమహిళ తేజస్వి, మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎరికిపాటి విజయ్, జనసేన ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి పల్లి విజయ్, ఏలూరు యువ ఉద్యమ నాయకులు పిట్టా రాహుల్, ఎర్రగోగు ధనుంజయ్ నాయుడు, వైసీపీ యువజన నాయకులు శివరావు, జనసేన నాయకులు చందు, తుంగ తాండవకృష్ణ తదితర ప్రముఖులు పాల్గొని వంగవీటి మోహన రంగాగారికి ఘన నివాళులు అర్పించారు. అన్నా ఇటంటే రండి అన్నా. శేషన్న రంగంగా వర్ధంతి చేసుకోవాలమ్మా మీరు రాహుల్ ఇల్లు Thank you.